వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ మీకు ఆల్రెడీ చెప్పిన కంటిన్యూస్ అనగానే మనకు V4 గుర్తు రావాలి. అది ప్రజెంట్ కానీ ఫాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ ఏ కంటిన్యూస్ అన్న V4 ఉండాలి. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఈజామ్ ఆర్ ప్లస్ వర్బ్ 4 ఉంటుంది. అది ప్రజెంట్ కంటిన్యూస్. వాజ్ ఆర్ ప్లస్ V4 ఉంటుంది ఫాస్ట్ కంటిన్యూస్. విల్ బీ ప్లస్ V4 ఉంటుంది ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ యొక్క కీవర్డ్ చూసుకుంటే ఇట్ ఈస్ time tomorrow, in the same time next week, in the same time next year, in this time, okay, after 10 days ఈ విధంగా ఏదైనా దీని యొక్క స్ట్రక్చర్ విషయానికి వస్తే సబ్జెక్ట్ మనకు తెలుసు ఐవి యూదే ఈ షీట్ నౌన్. ఈ సబ్జెక్టులకు విల్ బీ వస్తుంది అండ్ కంటిన్యూస్ అని చెప్పిన మీకు ఏమొస్తుంది V4 వస్తుంది అండ్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఫ్యూచర్ సింపుల్ అయితే విల్ వస్తుంది. ఇక్కడ కంటిన్యూస్ కాబట్టి బి అనేది యాడ్ అవుతుంది, అది ఒకటి గుర్తుంచుకోండి. సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో ఒక పని ఇదే సమయానికి కొనసాగుతుంటే, సరే ఈజీ ఎగ్జాంపుల్ చూడండి. రేపు నేను ఈ సమయానికి స్పోకెన్ ఇంగ్లీషు బోధిస్తుంటాను అంటే ఎస్, టుమారో ఎట్ ద సేమ్ టైమ్ ఐ విల్ బీ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. రేపు మీరు ఈ సమయానికి స్పోకెన్ ఇంగ్లీష్ వింటూ ఉంటారు అంటే టుమారో ఎట్ ద సేమ్ టైం యూ విల్ బీ లిజనింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఒకసారి చూసుకుందాం. ఇక్కడ ఫార్ములా ఏం చూద్దాం. ఏమన్నా అంటే ఇక్కడ అండ్ యాక్షన్ దట్ విల్ బీ హ్యాపెనింగ్ ఎట్ ఏ పర్టికులర్ టైం ఇన్ ద ఫ్యూచర్. ఒక పని విల్ బీ హ్యాపెనింగ్ జరుగుతూనే ఉంటుంది పర్టికులర్ టైం ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్లో ఒక పలానా సమయానికి హ్యాపెనింగ్ జరుగుతూనే ఉంటుంది. అది కంప్లీట్ కాదు, స్టార్ట్ అవ్వకుండా ఉండదు, కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు వర్షం పడుతుంది, రేపు కూడా ఈ సమయానికి వర్షం పడుతూనే ఉంటుంది అనుకోండి. టుమారో ద సేమ్ టైం ఇట్ విల్ బీ రైనింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకటి చూద్దాం. వాళ్ళు అడిగినాం రేపు ఈ సమయానికి మీరు ఏం చేస్తారా అంటే రేపు మీ సమయానికి మూవీ చూస్తూ ఉంటామే అని చెప్పి అనుకోండి. వాళ్ళు అని ఇంగ్లీష్లో ఎట్లా వేయాలి? వీ విల్ బీ వాచింగ్ ఏ మూవీ ఎట్ ద సేమ్ టైం టుమారో. ఎట్ ద సేమ్ టైం టుమారో వీ విల్ బీ వాచింగ్ ఏ మూవీ. మరి వాళ్ళు అడిగినాం మీరు ఏం చేస్తారా రేపు ఈ సమయానికి అంటే సార్ మీరు రేపు ఈ సమయానికి క్రికెట్ ఆడుతూ ఉంటాము. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే దే విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ టుమారో అట్ ద సేమ్ టైం. రేపు వాళ్ళు ఈ సమయానికి క్రికెట్ ఆడుతూనే ఉంటారు. ఉదాహరణ చూద్దాం. మీ ఫాదర్ ఉన్నాడు ఇంట్లో, ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఇప్పుడు పడుకున్నాడు. రేపు ఇదే సమయానికి పడుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? టుమారో ద సేమ్ టైం మై ఫాదర్ విల్ బీ స్లీపింగ్. మీ కొడుకున్నాడు అనుకోండి, వాడు కూడా పడుకొని ఉంటాడు. మై సన్ ఓకే విల్ బీ స్లీపింగ్ ఎట్ ద సేమ్ టైం టుమారో. సింపుల్. భవిష్యత్తులో ఒక పని కొనసాగుతుంటే దానికి ఫ్యూచర్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది ఒక చిన్న లెసనే. ఓకే, అర్థమైంది కదా? భవిష్యత్తులో ఒక పని లైవ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పిన కదా. టుమారో ఎట్ ద సేమ్ టైం ఐ విల్ బీ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. టుమారో ఎట్ ద సేమ్ టైం యూ విల్ బీ లిజనింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. టుమారో ఎట్ ద సేమ్ టైం యువర్ ఫాదర్ విల్ బీ స్లీపింగ్. టుమారో ఎట్ ద సేమ్ టైం యువర్ మదర్, ఫర్ ఎగ్జాంపుల్ వంట వండుతుంది అనుకోండి, టుమారో ద సేమ్ టైం యువర్ మదర్ విల్ బీ కుకింగ్. అంటే భవిష్యత్తులో ఒక పని కొనసాగుతుంటే. ఓకే, వచ్చే సండే వాళ్ళు ఈ సమయాన్ని సినిమా చూస్తుంటారంటే ఇట్ ద సేమ్ టైం నెక్స్ట్ సండే దే విల్ బీ వాచింగ్ ఏ మూవీ అని చెప్పుకోవచ్చు. ఓకే, విధంగా చాలా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైంది అనుకుంటున్నాను. విల్ బీ యూజ్ చేస్తాం, షెల్ బీ ఎందుకు యూజ్ చేయం ఆల్రెడీ నేను అంతకుముందు చెప్పిన. యాక్చువల్లీ ఐవి దానికి షెల్ యూజ్ చేస్తాం, మిగతా వాటికి విల్ యూజ్ చేస్తాం. కానీ ఓల్డ్ ఫార్మాట్ అంటే బ్రిటిష్ ఫార్మాట్, మనకు బ్రిటిష్ ఇంగ్లీష్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఇప్పుడు బ్రిటిష్ ఇంగ్లీష్ బదులు మన ఇండియాలో ఎక్కువ అమెరికన్ ఇంగ్లీష్ మనకు ఎఫెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి సో షెల్ అనేది బ్రిటిష్ ఇంగ్లీష్, బ్రిటిష్ ఫార్మాట్, దాన్ని ఎక్కువ యూజ్ చేస్తున్నాం. మన విల్ అనేది ఐవికి ఇది ప్రస్తుతం మనకు ఎక్కువ యూజ్ చేస్తాం. కామన్ ఇంగ్లీష్ కాబట్టి ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి విల్ వన్ అనేది యూజ్ చేయడం జరిగింది. అది ఒకటి గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.